హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం గుంటూరు నుంచి బెంగళూరు వెళ్తున్నామండి. దారిలో మనం ఎన్ని పాయింట్లు ఛార్జింగ్ అవుతాయి, అసలు ఎన్ని కిలోమీటర్లు వచ్చింది బెంగళూరు మనం వెళ్ళాల్సిన పాయింట్కి, డెస్టినేషన్ పాయింట్కి మొత్తం మీకు ఛార్జింగ్ పాయింట్తో సహా మనకి ఎంత ఖర్చు బెంగళూరు వెళ్ళేసరికి మొత్తం అంతా వీడియోలో వచ్చిందండి. దయచేసి వీడియో మొత్తం పూర్తిగా చూడండి, మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. మెయిన్గా ఛార్జింగ్ పాయింట్లు మనకి ఎంత ఖర్చు అనేది ఈ వీడియోలో మెయిన్ చూపిస్తాను చూడండి. లెట్స్ స్టార్ట్ ద ట్రిప్. మన ఇంటి దగ్గర ఛార్జింగ్ 7.0 కిలోవాట్ 100% ఛార్జ్ చేసుకున్నాం మన ఇంటి దగ్గర. ఇప్పుడు మనకు రేంజ్ వచ్చి 356 కిలోమీటర్స్ వచ్చింది. బ్యాటరీ పర్సెంటేజ్ 100 చూపిస్తుంది. ఇక్కడ నుంచి మన ఫస్ట్ ఛార్జింగ్ పాయింట్కి వచ్చేసి మనకి 265 కిలోమీటర్లు చూపిస్తుంది. చూద్దాం ఈ 100%తో మన ఛార్జింగ్ పాయింట్ అనేది ఎంత రేంజ్ మిగిలిపోయిద్దో మన ఛార్జింగ్ పాయింట్కి వెళ్ళేసరికి. ఇది మనకు ఫస్ట్ టోల్ గేట్ అండి. బెంగళూరు రోడ్లో మనకి చెన్నై టు కోల్కతా హైవే మీద ఫస్ట్ టోల్ గేట్. ఇది ఫస్ట్ టోల్ గేట్ అనేది మనం పాస్ అవుతున్నాం ఇప్పుడు. మీరు ఎంతమంది బెంగళూరు ఈవీ కార్ వేసుకెళ్ళారు కింద కమెంట్ చేయండి. మీకు ఎంత ఛార్జింగ్ కాస్ట్ అయింది, మీరు ఎక్కడెక్కడ ఛార్జింగ్ పెట్టారు. నేను ఎక్కడెక్కడ ఛార్జింగ్ పెట్టాను, అసలుకి ఎంత కాస్ట్ అయింది అని, నేను కూడా ఎన్ని కిలోమీటర్లు వచ్చింది మా ఇంటి దగ్గర నుంచి బెంగళూరు, ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఇది మనకి ఫ్లైట్ ల్యాండింగ్ ఏరియా అండి. మనకి ఒంగోలను మాటూరు మధ్యలో ఉండిద్ది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ వస్తే ఫ్లైట్ ల్యాండింగ్ చేసుకునేది. మొత్తం అంటే టోటల్ సిమెంట్ రోడ్ అయితే 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది ఎక్కువ నేను రేంజ్ అనేది చూసుకోవట్లేదు. ఎక్కువ 100 అలా మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నాను. నేను మొత్తం 4 మెంబర్స్ వెళ్తున్నాం అండి బెంగళూరు. కొద్ది లోడ్గానే ఉంది ప్యాక్. చూద్దాం మనకి బ్యాటరీ అనేది ఎంత కన్సంప్షన్ అయితే. ఇప్పుడు ఒంగోలు మనం 4 కిలోమీటర్స్ చూపిస్తుంది. మనం ఒంగోలు అనేది సేఫ్గా రీచ్ అయ్యామండి. మనం ఇప్పుడు దాకా 123 కిలోమీటర్ రేంజ్ చేసామండి. మనకి రేంజ్ వచ్చి 215 చూపిస్తుంది. అలాగే బ్యాటరీ పర్సెంట్ వచ్చి 54 ఉంది. టోటల్గా 59,140 కిలోమీటర్ ఉంది ఇప్పుడు దాకా మన కార్ తిరిగిందండి టోటల్గా. ఇది మన సెకండ్ టోల్ గేట్ అండి. సెకండ్ టోల్ గేట్ ఇది. మనకి టోల్ గేట్స్ కూడా ఎంత అవుతాయి అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఎన్ని టోల్ గేట్స్ తగ్గుతాయి అసలుకి బెంగళూరు వెళ్ళేసరికి అది కూడా చెప్తాను మీకు. ఇది మనకి సెకండ్ టోల్ గేట్ అండి. దీని మీద ఫుడ్ కోర్ట్ ఉంటుందండి. ఎవరైనా ఫుడ్ తినాలంటే పైన హ్యాపీగా ఫుడ్ కోర్ట్ తినొచ్చు. ఏదైనా ఈవినింగ్ పూట జర్నీ అంటే వ్యూ పాయింట్స్, రోడ్డు మీద వ్యూ పాయింట్స్ చాలా బాగుంటాయి. ఇది మీకు నైట్ జర్నీ కూడా ఉండేది. అక్కడక్కడ కొద్దిగా బ్లర్ అవ్వచ్చు అండి. కెమెరా క్వాలిటీ సరిగ్గా లేకపోవచ్చు, అక్కడ బ్లర్ అవ్వచ్చు. మనం ఒలవపాడు దగ్గర రాగానే ఇంటి దగ్గర కొద్దిగా పులిహారని పెరుగన్నం చేసుకొని వచ్చామండి. బయట ఫుడ్ ఎందుకులే అని చెప్పి అవి తినేసాం. మన ఒలవపాడు మామిడి తోటలు ఆపుకొని. పులిహార అయితే బాగా పులిహార బాగానే ఉంది. ఇదిగండి మామిడి తోట. ఇది మేము ఆపుకుంది కారు. ఒలవపాడు మామిడి తోటలు ఇవి. కార్ అనేది పార్క్ చేసాం మనం కార్ అనేది. మనం ఇప్పుడు టోటల్గా 170 కిలోమీటర్స్ డ్రైవింగ్ చేసాం ఇంటి దగ్గర నుంచి. రేంజ్ వచ్చి 172 చూపిస్తుంది మనకి. అలాగే బ్యాటరీ పర్సెంట్ వచ్చి 41 ఉంది. చూద్దాం మన ఛార్జింగ్ పాయింట్ కలిసి ఎంత బ్యాటరీ పర్సెంటేజ్ మిగిలిద్దాం మనకి. వెళ్తూ ఉన్నామండి అలా. హైవే మాత్రం సూపర్గా ఉంది. అలాగే మన నెక్సాన్ ఎంపోర్ట్ ప్లస్ 45 కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. 100 పెట్టుకున్న మంచి బండి మాత్రం బాగా వెళ్తుంది. నో సౌండ్, నో పొల్యూషన్. చాలా అంటే చాలా బాగుంది డ్రైవ్. అండ్ నాకు తెలిసి బెంగళూరు దాకా రోడ్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి అనుకుంటున్నాను నేను. మనం ఇప్పుడు కావలి వచ్చేసామండి. ఇది మన టోల్ గేట్ నెంబర్ 3 అండి. టోల్ గేట్ దగ్గర ఒక్కోసారి ఏమో బాగా పాస్ అవుతాయి, ఒక్కోసారి అసలు వెహికల్స్ అనేవి లేట్ అవుతూ ఉంటాయి. మీరు ఎక్కడ ఫ్రీగా ఉంటే అక్కడ చూడండి. కొద్దిగా టోల్ గేట్ దగ్గర ఆపుకుని వెనకాల వెహికల్స్ అనేది గమనించండి మిర్రర్లో. ఎందుకంటే కొంతమంది స్పీడ్గా వస్తారు, జాగ్రత్త చూసుకోండి. అది కూడా మీరు ఆగారని చెప్పి చూసుకోకుండా ఉండమాకండి. జైట్ వెనకాల వెహికల్స్ కూడా ఎంత స్పీడ్లో వస్తాయని చూసుకోండి కంపల్సరీగా. ఇది ఒకటి మాత్రం టోల్ గేట్ అబ్జర్వ్ చేసుకోండి. మనం ఇప్పుడు టోటల్గా వచ్చి 208 కిలోమీటర్స్ డ్రైవ్ చేసామండి. మనకి రేంజ్ వచ్చి 100 చూపిస్తుంది. బ్యాటరీ పర్సెంట్ వచ్చేసి మనకి 28 చూపిస్తుంది. మనం ఈకో మోడ్లో డ్రైవ్ చేస్తున్నామండి. ఈవినింగ్ పూట అక్కడక్కడ నైస్ వ్యూ పాయింట్స్ అండి రోడ్ అమ్మటి. మనకి మన జర్నీ అనేది హ్యాపీగానే సాగుతుందంటే నో ప్రాబ్లం ఇప్పుడు దాకా. ఇప్పుడు మొత్తం మనం 3 టోల్ గేట్లనే వచ్చేసాం. ఇప్పుడు పాస్ అయిపోయాం 3 టోల్ గేట్లు. ఈ బ్రిడ్జి అనేది ఎప్పుడు కడతారు? గత 6 సంవత్సరాల నుంచి ఈ బ్రిడ్జి ఇంతే ఉంది. ఎన్నో యాక్సిడెంట్లు అయినాయి బ్రిడ్జి మీద, కానీ మన వాళ్ళు ఎవరు ఈ బ్రిడ్జి అనేది దాని గురించి ఏం మాట్లాడట్లేదు. చూసారు వ్యూ పాయింట్ ఎలా ఉందో? చుట్టూరు చెట్లు, మధ్యలో రోడ్డు. మన ఎంపోర్ట్ ప్లేస్ వేసుకొని 90, 80, 95 స్పీడ్లో వెళ్తుంటే ఈ రోడ్లో ఎలా ఉండిద్ది? చాలా అంటే చాలా బాగుంది. ఈవినింగ్ అయిపోతుందంటే కొద్దిగా లైట్ అనేది డల్ అవుతుంది ఫోన్లో.
కొద్దిగా లైట్ అనేది మీకు డల్గా కనపడిద్ది. నైట్ పూట జర్నీ అండి, డే అండ్ నైట్ జర్నీ ఇది మనకి బెంగళూరుకి. మనకి డే అండ్ నైట్ జర్నీ ఇది. మనం ఇప్పుడు వచ్చేసి నెల్లూరు దగ్గరలో ఉన్న నెల్లూరు మనకి 20 కిలోమీటర్లు చూపిస్తుంది, తిరుపతి 157 కిలోమీటర్లు చూపిస్తుంది మనకి. మన నెల్లూరు అనేది రీచ్ అయిపోయామండి, ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నాం, దగ్గరలో ఉన్నాం. అది నెల్లూరు రీచ్ అయినట్టే ఉన్నాం, అంటే హైవే మీద ఉన్నాం కాబట్టి అర్థం కావట్లేదు. ఇది నెల్లూరు పెన్నా నది అనుకుంటానండి, నేను చూడలేదు, నేను అదే అనుకుంటున్నాను, పెన్నా నది అనుకుంటున్నాను నెల్లూరు ఇది ఫ్లైఓవర్. మన టోటల్గా వచ్చేసి 260 కిలోమీటర్స్ డ్రైవ్ చేసామండి. మనకు రేంజ్ వచ్చి 51 చూపిస్తుంది, బ్యాటరీ పర్సెంటేజ్ 11కి వచ్చేసింది. టోటల్గా మన బండి వచ్చేసి 59,240 కిలోమీటర్లు ఇప్పుడు డ్రైవ్ అయింది. మనకి యావరేజ్ కన్సంప్షన్ 154 చూపిస్తుందండి. ఇప్పుడు మన బ్యాటరీ పర్సెంట్ అనేది రెడ్లో పడిందండి, మనకి 8% బ్యాటరీ చూపిస్తుంది, రేంజ్ అనేది చూపించింది. ఇంకా మన టోటల్గా 271 కిలోమీటర్స్ డ్రైవ్ చేసామండి. యావరేజ్ కన్సంప్షన్ వచ్చి 153 చూపిస్తుంది. అదే మీకు 100 ఉంటే ఇంకా రేంజ్ ఎక్కువ వచ్చిందండి. మనకి ఛార్జింగ్ పాయింట్ వచ్చి 7.2 కిలోమీటర్ చూపిస్తుందండి. ఇంకా మనకు బ్యాటరీ అనేది ఇప్పుడు 5%కి వెళ్ళిపోయిందండి. మనకి రేంజ్ వచ్చి 276 చూపిస్తుంది. మనకి ఛార్జింగ్ పాయింట్ వచ్చి 2.4 కిలోమీటర్ ఉందండి. కొద్దిగా టెన్షన్గానే ఉంది ఛార్జింగ్ పాయింట్ 2.4 కిలోమీటర్ అంటే. ఇది మనకి 4th టోల్ గేట్ అండి. ఇప్పుడు దాకా మనం 4 టోల్ గేట్స్ పాస్ చేసామండి. నేను యాన్యువల్ పాస్ చేశానండి, నాకు దానివల్ల నా టోల్ గేట్లకి అంత అమౌంట్ ఏం కాదు, ఎందుకంటే నేను 200 పాస్ చేశాను కాబట్టి. ఇది మనకి 4th టోల్ గేట్ అండి. ఇక్కడ మనకు బ్యాటరీ అనేది ఇంకా 5%కి వచ్చేసేదండి. మనం టోటల్గా ఇప్పుడు 278 కిలోమీటర్స్ డ్రైవ్ చేసామండి. యావరేజ్ కన్సంప్షన్ వచ్చి మనకు 151 ఉంది. మనకి ఛార్జింగ్ పాయింట్ వచ్చి 900 మీటర్స్ చూపిస్తుంది. హ్యాపీగా వెళ్ళిపోయిందండి, నో ప్రాబ్లం. మనం ఇప్పుడు ఛార్జింగ్ పాయింట్ అనేది సేఫ్గా రీచ్ అయ్యండి. ఛార్జింగ్ కూడా కనెక్ట్ చేసుకున్నాం, వోల్టాన్లో పెడతాం మన ఛార్జింగ్, ఎందుకంటే టాటా వెహికల్స్కి వోల్టాన్లో కొద్దిగా రేట్ అనేది కన్జంక్షన్ ఉంటుందండి. బయట వెహికల్స్ 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు, మనకైతే 16 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. మన ఛార్జింగ్ అనేది స్టార్ట్ అయిపోయిందండి 5%కి. 1 hour 30 minutes చూపిస్తుంది మనకి ఫుల్ ఛార్జ్. చూద్దాం ఇక్కడ ఎంత పెట్టుకుంటాం ఛార్జింగ్. నేనైతే మీరు 90% పెట్టుకుంటానండి, అసలు బయట 100% ఛార్జ్ చేయను. ఇదేనండి వోల్టాన్ ఛార్జర్ పాయింట్. మనకి ఎట్ ఏ టైం ఇక్కడ 120 కిలోవాట్ ఉంటుందండి, 60 కిలోవాట్లు మాత్రం 2 ఉన్నాయి. మొత్తం ఎట్ ఏ టైం మనకి 6 cars ఛార్జ్ చేసుకోవచ్చు అండి. అలాగే లోపల కూర్చోడానికి కూడా మనకి మంచి స్పేసియస్గా ఉంది. కానీ ఇక్కడ కాఫీ టీలు కానీ ఫుడ్ కానీ ఏం లేదండి, జస్ట్ కూర్చోడానికి మనకి ఇక్కడ బాగా స్పేసియస్గానే ఉంది. కూర్చోవచ్చు, ఫోన్లో ఏమైనా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, ఏమైనా వర్క్ చేసుకోవాలంటే వర్కౌట్ చేసుకోవచ్చు. ఈ బయట ఏమో 3.5 కిలోవాట్ అండి, మన బైకులకు కానీ వాటికి పెట్టుకోవచ్చు ఛార్జింగ్. అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ ఏతరోలు, అక్కడ ఛార్జింగ్ చేసుకోవచ్చు బైక్లో అవి కూడా మీరు హ్యాపీగా. ఇప్పుడు మనం ఛార్జింగ్ అనేది కంప్లీట్ చేసుకున్నాం అండి, 87% పెట్టించుకున్నాం. రేంజ్ వచ్చి 244 కిలోమీటర్ చూపిస్తుంది మనకి. అలాగే మనకి యావరేజ్ కన్సంప్షన్ వచ్చి 151 ఉంది. మనకి నేను సెకండ్ ఛార్జింగ్ పాయింట్ పెట్టుకున్నాం అంటే చిత్తూరు దగ్గర ఛార్జింగ్ సేమ్ వోల్టానే 185 కిలోమీటర్ చూపిస్తుంది. ఇది మనకి 5th టోల్ గేట్ అండి. 4 అయిపోయినాయి కదా, 5th టోల్ గేట్ దగ్గరికి వచ్చేసాం మనం. టోల్స్ చాలా ఎక్కువ తగులుతున్నట్టున్నాయి 5th టోల్ గేట్. ఇంక దాని తర్వాత నాయుడుపేటలో నుంచి మనం తిరుపతి హైవే ఎక్కుతామండి. అదిగోండి తిరుపతి హైవే ఎక్కుతున్నాం, తిరుపతి బెంగళూరు హైవే ఎక్కుతున్నాం మనం. ఇంకా నాయుడుపేటలో నుంచి కొద్దిగా చీకటి పడిపోయింది, కొద్దిగా అక్కడక్కడ వీడియోస్ కొద్దిగా బ్లర్ వచ్చిందండి, చీకటి పడింది కాబట్టి కొద్దిగా అడ్జస్ట్ అయ్యి చూడండి. ఇక్కడ మనం ఇప్పుడు టోటల్కి మన ఛార్జింగ్ పెట్టింది వచ్చి 15 కిలోమీటర్స్ డ్రైవ్ చేసామండి. యావరేజ్ కన్సంప్షన్ 132 చూపిస్తుంది. మనకి రేంజ్ వచ్చి 72 ఉంది. రేంజ్ వచ్చి 228 ఉంది. బ్యాటరీ పర్సెంటేజ్ 72 ఉంది. మనకి శ్రీకాళహస్తి వచ్చి 26 కిలోమీటర్స్ ఉందండి. ఇంకా నైట్ అయిపోయింది, కొద్దిగా ఫోన్ లైటింగ్ పట్ట వల్ల కొద్దిగా అక్కడక్కడ బ్లర్గా కనపడింది కొద్దిగా. మన శ్రీకాళహస్తి వచ్చి తిరుపతి వచ్చి 43 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇది మనకి శ్రీకాళహస్తి దాటిన తర్వాత టోల్ గేట్ అండి. తిరుపతి మధ్యలో ఒకటే టోల్ గేట్ ఉంటుంది. ఇది మనకి 6th టోల్ గేట్ అండి. మీ ఇంటి దగ్గర బయలుదేరిన తర్వాత 6వ టోల్ గేట్ ఇది మనకి బెంగళూరు వెళ్ళేటప్పుడు. టోల్ గేట్ దాటగానే మనకి తాటిబెల్లం కాఫీ ఒకటి కనపడిందండి, అక్కడ ఆపి మంచిగా మనకి కాఫీ అనేది తాగాలి కంపల్సరీగా, ఎందుకంటే ఈవినింగ్ అయింది కాబట్టి. ఇక్కడ ఫుడ్, కాఫీ, చైనీస్ అన్నీ ఉన్నాయండి, రోటీస్, మీల్స్, టిఫిన్స్ అన్నీ ఉన్నాయి. ఇదేంటి నేను తీసుకున్న కాఫీ. ఇక్కడ ఒక కాఫీ వచ్చి 25 రూపీస్ ఛార్జ్ చేశారండి. కాఫీ అయితే బాగానే ఉంది. ఇంకా మన ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి. మన టోటల్ ఇప్పుడు వచ్చి 372 కిలోమీటర్ వచ్చి ఇప్పుడు దాకా. యావరేజ్ కన్సంప్షన్ వచ్చి మనం 150 చూపిస్తుంది. రేంజ్ వచ్చి 208 ఉంది. మనకి బ్యాటరీ పర్సెంట్ వచ్చి 57 ఉంది. ఇక్కడ నుంచి మన చిత్తూరు ఛార్జింగ్ పాయింట్కి వెళ్ళిపోదాం వోల్టాన్కి. ఇది మనకి 6th టోల్ గేట్ అండి, 6వ టోల్ గేట్. కొద్దిగా లైటింగ్ వల్ల బ్లర్ అయింది అనిచ్చి, అందుకని వీడియో మీకు క్లారిటీ కనపడట్లేదు.
మనకి ఇప్పుడు టోటల్గా మన కన్జంప్షన్ వచ్చేసి మన ఛార్జింగ్ పెట్టిన 151 చూపిస్తుంది. అలాగే రేంజ్ 134 ఉంది. బ్యాటరీ బస్ 37% చూపిస్తుంది. మనం అలానే కొద్ది దూరం రాగానే మనకి 431 కిలోమీటర్ డ్రైవ్ చేసాను. ఇప్పుడు దాకా రేంజ్ 134, బ్యాటరీ పర్సెంట్ వచ్చేసి 28 చూపిస్తుంది. ఇది పక్కన ఉన్న హోటల్స్ అండి, టోల్ గేట్ పక్కన ఉన్నాయి. ఇది మన కాణిపాకం అన్న చిత్తూరు హైవేలో ఉంటుందండి. మన ఇక్కడ వాటర్ అండ్ ఛార్జర్కి వచ్చేసండి. ఛార్జర్కి వస్తే మనకి 87% రేంజ్ అని 23% బ్యాటరీ చూపిస్తుంది. ఛార్జర్ అనేది కనెక్ట్ చేసుకుని ఇప్పుడు మనం చూద్దాం మన ఛార్జింగ్ అనేది ఎంతసేపు పట్టింది. ఇక్కడ మన ఇక్కడ 9:05కి వచ్చాం, ఇంటి దగ్గర 10:30కి బయలుదేరాం మనం. ఇదిగోండి ఛార్జర్ అనేది కనెక్ట్ అయిపోయింది. మనం SOC 24కి వచ్చాం, స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఒక యూనిట్ వచ్చి 20 రూపాయలు ఛార్జ్ చేస్తున్నాం. మన టాటా పాలకి ఆఫర్ ఉంటుంది కాబట్టి మనకు కొంచెం ఛార్జింగ్ అనేది తగ్గిద్దండి ఓటర్లో. సరే మనం ఇప్పుడు 90% ఛార్జ్ చేసుకున్నాం అండి. ఇంకా బెంగళూరు స్టార్ట్ అయిపోతున్నాం. రేంజ్ వచ్చి 301 ఉంది. అలాగే మనకి టోటల్ డ్రైవ్ వచ్చి 59,493 కిలోమీటర్స్ ఉంది. మనతో ఈకో మోడ్లో డ్రైవ్ చేస్తున్నాం అండి. ఇది వోల్ట్రాన్ టాటా ఈవీ ఛార్జర్ అండి. ఇక్కడ ఒక యూనిట్ 25 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి. బయట కార్లకి అయితే టాటా కార్లకి అయితే 18 రూపాయలు అంత ఛార్జ్ చేస్తున్నారండి. ఇక్కడ బ్యాక్ స్పేసియస్గా మీరు హ్యాపీ కూర్చోవచ్చు అండి. ఫ్యామిలీతో లోపల కూర్చోవచ్చు. వాష్రూమ్స్ అన్నీ ఉంటాయండి. లోపల AC రూమ్స్ కూడా ఉన్నాయి. పక్కన హోటల్ ఉందండి, నందిని హోటల్ కూడా ఉంది. మీరు ఫుడ్ తినాలనుకున్నా జస్ట్ కొద్ది బెంకు దాటగానే నందిని హోటల్ ఉంది. అక్కడ హ్యాపీగా మీరు ఫుడ్ కూడా తినొచ్చు. ఇక్కడ 120 కిలోవాట్ 2 ఉన్నాయండి, 60 కిలోవాట్ కూడా 2 ఉన్నాయి. ఇక్కడ మన టోటల్ మనకు ఛార్జింగ్ పెట్టుకున్న తర్వాత మనకి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాడు మనం ఇక్కడ నుంచి. ఇంకా రేంజ్ వచ్చి 265 ఉంది. బ్యాటరీ పర్సెంట్ 90 ఉంది. ఈకో మోడ్ డ్రైవ్ చేస్తున్నాం మనం ఇప్పుడు. మనది ఇంకా స్టార్ట్ అయిపోయామండి. కొద్దిగా నైట్ పూట కంటే కొద్ది వీడియో అనేది బ్లర్గా ఉంటుంది. కొద్దిగా అడ్జస్ట్ అయిపోండి. ఎంత ఫోకస్ చేసినా అంతే బ్లర్ వస్తుంది లోపల నుంచి. మేము కోలారు హొస్కోట ఆ రోడ్లో వచ్చామండి. మనకి ఏంటంటే తిరుపతి కొత్త హైవే కూడా వేసారండి. ఆ రోడ్లో మేము రాలేదు. మేము కోలారు హొస్కోట అట్నుంచి అని మన బెంగళూరు అనేది రీచ్ అయ్యాము మేము. కోలార్ రోడ్లు అక్కడక్కడ కొద్దిగా వర్కింగ్ జరుగుతుంది. కొద్ది జాగ్రత్త చూసుకుని వెళ్ళండి. సడన్గా స్పీడ్ బ్రేకర్లు తగులుతూ ఉంటాయి మీకు. మన ఛార్జింగ్ పాయింట్ నుంచి బయలుదేరి 65 కిలోమీటర్స్ వచ్చామండి. మన బ్యాటరీ పర్సెంట్ 60% ఉంది. ఇది మనకి 6th టోల్ గేట్ అండి. ఇది మనకి 7th టోల్ గేట్. అది మనకి ఇది మనకి 7th టోల్ గేట్ అండి. ఆల్రెడీ 6 అయిపోయినాయి కదా, 7th టోల్ గేట్ ఇది. టోటల్ వచ్చి మన ఛార్జింగ్ పెడితే 96 కిలోమీటర్ వచ్చామండి. ఛార్జింగ్ పర్సెంట్ 52 ఉంది. యావరేజ్ కన్సంప్షన్ 179 చూపిస్తుంది. రేంజ్ వచ్చి 190. నేను ఇక్కడ 95, 100 అలా చేశాను, అందుకని నాకు యావరేజ్ కన్సంప్షన్ ఎక్కువ చూపిస్తుంది. మనకి ఇక్కడ కోలార్ వచ్చి 52, బెంగళూరు వచ్చి 115 ఉందండి. నేను కోలార్ హైవే మీద నుంచి వచ్చానండి. మనకు బెంగళూరు వచ్చి 115 చూపిస్తుంది. అక్కడక్కడ రోడ్ అయితే కొద్దిగా డేంజర్గా ఉన్నాయండి, జాగ్రత్త అండి. ఇది మనకి 8th టోల్ గేట్ అండి. ప్రధాన మనం 8 టోల్ గేట్స్ జర్నీ చేసాం. నేను పాస్ అయ్యే వల్ల నాకు ఈ టోల్ గేట్స్ అన్ని కొద్దిగా రేట్ అనేది మనకి ఇబ్బంది లేదు. లేకపోతే దగ్గర ఈ టోల్ గేట్సే మనకి దగ్గర 1500 అయ్యేటట్టు ఉన్నాయి. గుంటూరు వెళ్ళి బెంగళూరు నుంచి గుంటూరు వచ్చేసరికి. ఈ నైట్ పూట యూ రోడ్స్ అండి, కొద్దిగా బ్లర్ కనపడుతుంది, జాగ్రత్త చూసండి. అట్లా వచ్చి లైటింగ్ పడినప్పుడు మనం సేఫ్గా బెంగళూరు అనేది రీచ్ అయిపోయామండి. మనకి రేంజ్ వచ్చి 90% ఉంది. బ్యాటరీ వచ్చి 25% ఉంది. మన ఇక్కడ దగ్గరలో ఛార్జింగ్ పాయింట్ పెట్టుకుని వెళ్దాం ఒకేసారి మార్నింగ్ ఎందుకు అని చెప్పి ఇక్కడ ఛార్జ్ చేసుకున్నామండి. మనకి టోటల్గా 99% ఛార్జ్ చేసుకున్నాం. మనకి 34 కిలోవాట్ కాలిందండి. స్టార్టింగ్ SOC 18% ఉంది. తర్వాత మన టోటల్ డిస్టెన్స్ 675 కిలోమీటర్ ట్రావెల్ చేసామండి. మనం టోటల్ 2 సార్లు ఛార్జింగ్ పెట్టామండి వోల్ట్రాన్లో. ఒక చోట 600, ఒక చోట 600, ఒకటే 87%, ఒకటే 90% ఛార్జ్ చేసుకున్నాం మనం. ఇంటి దగ్గర వచ్చి మనకి 350 రూపీస్. టోటల్గా వచ్చి మనకి 1515 రూపాయలు అయింది. గుంటూరు టు బెంగళూరు 1500.